చిన్ని కృష్ణ నిన్ను చేరికొలతు ధారావాహికలో 6వ భాగానికి మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాం. కృష్ణుడికి జుట్టు బాగా పెంచుకోవాలంటే చాలా కోరికట. మరి ఆ రోజుల్లో అదొక గొప్ప ఫ్యాషన్ అనుకోండి. మనకి ఉంటాయి చూడండి హిప్పీ క్రాఫ్ట్లు అని, ఇక్కడ దాకా జుట్టు పెంచుకుంటే జనానికి అదొక ఆనందం. అలాగా కృష్ణుడికి చిన్నప్పటి నుంచి కూడా బాగా పొడవాటి జుట్టు అంటే చాలా కోరిక. వాళ్ళ అమ్మ చెప్పిందిట, ఒరే నువ్వు రోజు గనక పాలు బాగా తాగావంటే జుట్టు బాగా పెరుగుతుంది అని చెప్పిందిట. అంటే కృష్ణుడు నిజమే కావాలనుకుని పాపం రోజు పాలు తాగుతున్నాడు. చిన్నపిల్లవాడు కదండి, వాడికి పాలు తాగాలి. సాధారణంగా పిల్లలకి వీటిలో పాలు తాగటం ఇష్టం ఉండదు, కానీ పాలు తాగాలి వాడు. కాబట్టి వాళ్ళ అమ్మ ఏదో ఒకటి ఆశ పెట్టింది అబ్బాయికి. అయితే పిల్లలకి కొద్దిగా అసూయ కూడా ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళ అన్న ఉన్నాడు కదా బలరాముడు, ఆ బలరాముడి యొక్క జుట్టు మాత్రం ఇలా 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 బాగా గుంగుర్లు తిరుగుతూ అలాగలాగా నేల మీద పడేంత పెద్ద జుట్టుట బలరాముడికి. అది చూసి కృష్ణుడు, ఏందమ్మా నువ్వేమో పాలు తాగితే జుట్టు పెరుగుతుందన్నావు, అన్నయ్య చూడు రోజు ఏమో రొట్టె వెన్న అవన్నీ తింటూ ఉన్నాడు, అందువల్ల వాడి జుట్టేమో ఇంత పొడవుగా పెరిగిపోయింది, నాకేమో ఇంత చిన్న జుట్టే ఉంది, ఇంకాను జుట్టేమో పెరగట్లేదు నాకు. మయ్యా కబహి బడైగే మేరీ చోటీ ఏ అజహూ హై చోటీ అని అడిగాడు వాళ్ళ అమ్మని. ఎప్పటికి పెరుగుతుందమ్మా నాకు ఈ జుట్టు? ఆ బలరాముడి జుట్టు చూసావా, ఇతని లాంబీ మోటి నాగినసి భైలోటి అంటాడు. ఇంత లావునా ఇంత పొడవునా ఒక పెద్ద నల్లటి తాచుపాములాగా అలాగ నేల మీద పడిపోయింది. అంతంత జుట్టేమో అన్నయ్యకి వస్తే నాకేమో జుట్టు పెరగనివ్వట్లేదు. అమ్మ అసలు నీకు ఏం పెట్టాలో తెలియదమ్మా, జుట్టు పెరగాలంటే రోజు వెన్న రొట్టె పెట్టాలి, నువ్వేమో పాలు తాగనని చెప్పి నా ప్రాణం తింటున్నావు, నాకు ఈ పాలు అక్కర్లేదు పో అని చెప్పి అన్నట్ట వాళ్ళ అమ్మతో. అంత ప్రేమ కృష్ణుడికి జుట్టు అంటే. అందుకనే ఆయనకి విష్ణు సహస్రనామంలో నామం కేశవ అనేటువంటి నామం ఉంది. ఎందుకు వచ్చింది ఆయనకి ఆ పేరు అంటే, ప్రశస్తాః కేశాః అస్య సంతీతి కేశవః అన్నారు. ఎవరికైతే చాలా ప్రశస్తమైనటువంటి జుట్టు ఉంటుందో ఆయన కేశవుడు అనేటువంటి పేరు. అంతేకాదు, క అంటే బ్రహ్మ, ఈశ అంటే శివుడు, వీరిద్దరికీ కూడాను తండ్రి అయినటువంటి వాడు కనుక ఈయన పేరు క ప్లస్ ఈశ కేశవ. అలాగా వారికి కూడా తండ్రి అయినటువంటి వాడు కనుక ఈయన్ని కేశవుడు అనేటువంటి పేరు. కేశి అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించటం వల్ల కూడా ఆయనకి కేశవ అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పి అంటాం. సరే, ఏదైనా కానివ్వండి, ఈయన యొక్క జుట్టుకు ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటి అంటే, ఎంతో చక్కగా ముంగుర్లు అలా 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 రింగులు రింగులు తిరిగినటువంటి జుట్టది. జుట్టులోనే కదండి మనిషికి అందం అంతా ఉండేది. మరి అలాంటి గొప్ప అందం కలిగినటువంటి వాడు ఆయన. ఆ జుట్టుకి మరి కాస్త అందాన్ని తీసుకొచ్చేటువంటిది ఏమిటి? ఆ పైన పెట్టుకున్నటువంటి ఆ నెమలి ఈకలు.